వెనకతలకి ఒక ముసలిది ముసలాడు ఇద్దరు ఉండేవాళ్ళంట. ఆ ముసలావిడకేమో ముద్దు పెట్టాలని ఇష్టం ఉందంట, ముసలాయనకేమో పెద్ద పెద్ద మీసాలు ఉండేవట. ఈవిడ ముద్దు పెట్టురా అని అడిగి, ముద్దు పెట్టయ్యా అని అడిగితే ఆయన ఏమంటున్నాడు, నా మీసాలు పెద్దగా ఉన్నాయే కుచ్చుకుంటాయి అనేవాడట. అంటే ఒక సాకు. హిందూ ధర్మాన్ని ఎలా విచ్ఛిన్నం చేయాలనే వాళ్ళు పన్నాగం పన్నినప్పుడు ఇవల్ల కనబడ్డే వాళ్ళకు కులాలు, ప్రాంతాలు, ఇది అది అని అడ్డుపెట్టి, చిచ్చులు పెట్టి, కొట్లాడిచ్చి వీటన్నిటిని విచ్ఛిన్నం చేయాలని ఒక ప్లాన్ ఇదంతా. కాకపోతే ఇది మన వాళ్ళకి అర్థం కాలేదు, అర్థం చేసుకోలేదు కూడా, చేసుకోవాలని ప్రయత్నం కూడా చేయలేదు. బలైపోయారు, నిర్దాక్షిణ్యంగా బలైపోయి అమృత గర్భాన్ని చీల్చి మురికి కాలువలాగా చేసేసారు. ఇప్పుడు బాధ వేస్తుంది నాకు చాలాసార్లు. ఎందుకంటే ధర్మంలో పుట్టినటువంటి ఋషిపుంగవులు, యోగులు ఎన్నింటినీ దర్శించి ఇచ్చారు మనకి. ఎన్ని భూమి అంతమై మళ్ళీ పునరుద్భవన జరిగినా కూడా ఇంత గొప్ప దార్శనికత రాదేమో, ఇన్ని ఆవిష్కరణలు జరగవేమో, ఎన్ని ఇచ్చారు, ఎందుకు అనుభవించటం లేదు?